అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. చాలా మంది స్వింగ్ ట్రేడింగ్ గురించి అడుగుతున్నారు కదా. అంటే నేను ఒక వీడియో చేస్తున్నా కదా స్వింగ్ ట్రేడింగ్ గురించి. ఆ వీడియోని ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి ఒకసారి చూడండి, ఇంకా క్లారిటీగా వస్తుంది. అయితే ఈ రోజు వీడియో వచ్చి 3 విషయాలు తెలుసుకుందాము. ఒకటి వచ్చి ఇంట్రాడేకి, తర్వాత స్వింగ్ ట్రేడింగ్కి తేడా ఏంటి, అలాగే స్వింగ్ ట్రేడింగ్ యొక్క ప్యాటర్న్స్ చూపిస్తాను. తర్వాత వచ్చి స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అనమాట, ఒక 3 స్టాక్స్ని మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తాను అనమాట. ఇంట్రాడే అంటే ఒకే రోజు బై అండ్ సెల్ చేసేయాలి. అంటే ప్రాఫిట్ వచ్చినా కానీ లాస్ వచ్చినా కానీ ఏం వచ్చినా కానీ ఆ రోజుకి ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ అనుకో, దానికి నేను చెప్పాను కదా టైం ఫ్రేము చాలా పెద్దదనమాట. అంటే డెలివరీకి మనం అంటే షార్ట్ టర్మ్కి కానీ లాంగ్ టర్మ్కి కానీ మనం ఎలా స్టాక్స్ని కొంటామో అలాగే స్వింగ్ ట్రేడింగ్ కూడా స్టాక్స్ని కొనాలి. ఎప్పటికి? ఇది 2 రోజుల నుంచి, అంటే కొన్ని రోజులకు కానీ కొన్ని వారాలకు కానీ కొన్ని నెలలకు కానీ, అంటే 1-2 నెలలు, మరి ఎక్కువ కాదు, నెలలకు కానీ ఎంత పెరిగిందో అంతా నుంచి మనము సెల్ చేసి బయటకు వచ్చేయటం. దీనికి స్వింగ్ ట్రేడింగ్కి ఏంటంటే 15 నుంచి ఒక 20% వరకే ఆశించాలి. కొన్నిసార్లు 10% కూడా మనకి ప్రాఫిట్తో బయటకు వచ్చేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మనం ఇన్వెస్ట్మెంట్ చేసామనుకో, 10% ఎంత? 10,000. ఆ 10,000తో బయటకు వచ్చేసి మళ్ళీ ఆ స్టాక్నే కొనవసరం లేదు, చాలా స్టాక్స్ ఉన్నాయి కాబట్టి వేరే స్టాక్ను కూడా మనం ఐడెంటిఫై చేసి మళ్ళీ అదే విధంగా రావచ్చు. ఈ స్వింగ్ ట్రేడింగ్లో ఏంటంటే మనం పెట్టుకున్న టైం ఫ్రేమ్కి, అంటే అంతకు వెళ్ళకపోయినా ఒక్కొక్కసారి 2 రోజులకే మనం పెట్టుకున్నది కూడా టార్గెట్ వచ్చేయచ్చు, 15% 20% వచ్చేయచ్చు అనమాట. అట్లా 2 రోజులకైనా బయటకు వచ్చేయచ్చు, లేదా వారానికైనా వచ్చేయచ్చు, ఒక నెలకైనా వచ్చేయచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్లో బై సెల్ ఒకే రోజు చేయాలని చెప్పాను కదా. అలాగే అది ఏంటంటే కొంచెం అక్కడే కూర్చొని చార్ట్ చూస్తూ రోజంతా చేస్తూనే ఉండాలి. అంటే ఆ చార్ట్ చూసుకోవాలి, చేసుకోవాలి, అలాగే ప్రతిరోజు చేసుకోవాలి. ఇంట్రాడేలో ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉండదు, లాసే ఎక్కువ అనమాట. మ్యాక్సిమం నేను అసలు ఇంట్రాడేని ఎవరికి ప్రిఫర్ చేయకుండా, అసలు కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళకి మాత్రం ఇంట్రాడే అస్సలు వద్దనే నా సలహా అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక 5,000 ఈ రోజు నష్టపోయారు అనుకుందాం, లాస్ అయ్యారు అనుకుందాం, అంటే ఆ రోజు బయట రావాలంటే మ్యాక్సిమం నష్టాలే వస్తాయి. అప్పుడు బయటికి 5,000తో బయటకు వచ్చేసినప్పుడు మీకు ఇంకా ఆ రోజుకి నిద్ర ఉండదు, తర్వాత వచ్చి మనశ్శాంతి ఉండదు, అన్నీ కరువు అయిపోతాయి, డబ్బులు పోతాయి. అందుకోసం ఇంట్రాడేని నేను ఎవరికి కూడా ప్రిఫర్ చేయను అనమాట. అయితే ఈ స్వింగ్ ట్రేడింగ్లో ఏంటంటే అసలు మనకు ఒక స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ, తర్వాత టైం ఫ్రేము అంటే పొద్దునే సాయంత్రం కూర్చుని అవసరం లేదు. మీరు బిజినెస్ చేస్తున్నా కానీ, మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నా కానీ, లేదంటే ఏదైనా జాబ్ చేస్తున్నా కానీ ఈ స్వింగ్ ట్రేడ్ని చేసుకోవచ్చు. ఎలాగంటే చక్కగా సాయంత్రం పూట, అంటే మనం రేపు పొద్దున్నే ప్లేస్ చేయాలి అనుకోండి, దాన్ని ఏం చేయాలి, ఈరోజే ఆ చార్ట్ని ఆ స్టాక్ గురించి తెలుసుకొని పొద్దున్నే మళ్ళీ దాన్ని 9:15కి మార్కెట్ ఓపెన్ అయ్యింది కాబట్టి అప్పుడు మనం బై చేసేసి ఆరాంగా వెళ్ళిపోవచ్చు, చక్కగా మీ పనులు మీరు చేసుకోవచ్చు. అది ఇంకా ప్రతిరోజు కూడా చూడనవసరం లేదు. మనం ఎప్పుడన్నా పొద్దున్నే రోజు చూసుకోవాలి. తర్వాత ఒక్కోసారి 2 రోజులకు 3 రోజులకు పెరిగిపోద్ది, కొన్ని రోజులకి కొన్ని వారాలకి పెరిగిపోద్ది కాబట్టి చూసుకుంటూ, అలాగే దాన్ని మీరు అది ప్లేస్ చేసేటప్పుడు, అంటే బై చేసేటప్పుడు ఆ స్టాక్ని పొద్దున్నే లేచి కొంచెం న్యూస్ చూడడం అలవాటు చేసుకోవాలన్నమాట. న్యూస్ ఏంటంటే మీరేం లేదు, గూగుల్లోకి వెళ్ళిపోయి చక్కగా పలానా స్టాక్ పేరు రాసి లేటెస్ట్ న్యూస్ అని కొడితే దాని గురించి ఏమన్నా నెగిటివ్ న్యూస్ వచ్చిందనుకో అది డౌన్ అయిపోద్ది, ఆ రోజుకి మీరు బై చేయమాకండి. అదే పాజిటివ్ న్యూస్ అనుకో చక్కగా పెరుగుతుంది కాబట్టి వేసేయచ్చు. ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు 2-3 రోజుల్లోనే మనం అనుకున్న టార్గెట్ను రీచ్ అయిపోతాం అన్నమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కిందకు వస్తే ఇంట్రాడే ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువతో చేసుకోవచ్చు, అలాగే ప్రాఫిట్ కూడా తక్కువే వస్తుంది, లాస్ కూడా ఎక్కువే వస్తుంది అనమాట. అదే స్వింగ్ ట్రేడింగ్ అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎక్కువ ప్రాఫిట్ కూడా వస్తుంది, ఎక్కువ రిస్క్ కూడా ఉండదు అనమాట. అలాగే టెన్షన్ ఫ్రీ, తర్వాత యాంగ్జైటీ ఫ్రీ, నో టైం ఫ్రేమ్ అనమాట. అంటే పొద్దున సాయంత్రం దాకా మనం
కూర్చొనే అవసరం లేదనమాట. ఇప్పుడు నేను 1,00,000 అన్నాను కదండి, 1,00,000 తీసుకెళ్ళి ఒకే స్టాక్లో పెట్టొద్దు. స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అని మీరు గూగుల్లో కొడితే స్వింగ్ ట్రేడింగ్కి ఏది మంచిది అనేది మీరు గూగుల్లో కొట్టారనుకోండి, చక్కగా స్టాక్స్ని చూపిస్తుంది. ఆ స్టాక్స్ అని కూడా మీరు సొంతగా ఎనాలిసిస్ చేయండి. అలాగే మీ అడ్వైజర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా కనుక్కొని వాళ్ళ ప్రకారం మీరు దీన్ని స్వింగ్ ట్రేడింగ్ని చేయొచ్చు అన్నమాట. ఒకవేళ మీరు అనుకున్న టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేదు, స్టాక్ పడిపోతుంది అనుకోండి, మీరు ఇంకొక వారం వెయిట్ చేయొచ్చు. అంటే నేను మాత్రం స్టాప్ లాస్ అసలు పెట్టుకోను. ఎందుకంటే అది నేను అనాలిసిస్ చేసినప్పుడు కనీసం ఒక రోజు పడిపోయినా కానీ నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకో పడుతూ ఉంటుంది. కానీ నెక్స్ట్ వీక్ లేదా 2 వారాలకైనా సరే అది పెరగొచ్చని నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాబట్టి నా స్ట్రాటజీలో నేను స్టాప్ లాస్ పెట్టుకోను. ఒకవేళ మీరేమైనా పెట్టుకోవాలనుకుంటే 5% స్టాప్ లాస్గా పెట్టుకొని మీరు అది ఇంకా పడిపోతుంది అని మీరు అనుకుంటే బయటకు వచ్చేయాలంటే మీరు స్టాప్ లాస్ను కూడా పెట్టుకోవచ్చు అనమాట. సరే, ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మళ్ళీ కామెంట్లో వచ్చి స్వింగ్ ట్రేడింగ్ గురించి చెప్పండి అంటున్నారు. ఇక నుంచి నేను స్వింగ్ ట్రేడింగ్ యొక్క స్టాక్స్ని సజెస్ట్ చేస్తాను. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే అంతకుముందు నేను ఒక వీడియో చేసి ఉన్నాను చెప్పాను కదా, ఆ వీడియో కూడా చూడండి, తర్వాత ఈ వీడియో కూడా చూడండి. మొత్తం చూసిన తర్వాత మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము స్వింగ్ ట్రేడింగ్కి అంటే చార్ట్ చూస్తారు కదా, ఆ చార్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో నేను మీకు జస్ట్ మీ ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట. ఇది మీరు నేర్చుకుంటారనే చూపిస్తున్నాను కానీ ఇది సజెషన్ మాత్రం కాదు, ఓకేనా? మీరు కూడా సొంతగా అనాలిసిస్ చేయొచ్చు. దానికి ఈ ప్యాటర్న్స్ తోడ్పడతాయని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, ఇది ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇలాంటి ప్యాటర్న్స్ని మనం చూసుకోవాలి. ఈ ట్రిపుల్ బాటమ్ అనేది ధర చార్టుల్లో కనిపించే బుల్లిష్ రివర్సల్ నమూనా అనమాట. ఇది డౌన్ ట్రెండ్ నుండి అప్ ట్రెండ్కు వెళ్ళి ఒక సూచన. ఇది సాధారణంగా ధరలలో దీర్ఘకాలిక క్షీణత తర్వాత వచ్చే జోన్ అన్నమాట. ఇక ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అనేది సాంకేతిక చార్ట్ నమూనా. అంటే ఇది డౌన్ ట్రెండ్లో ధర రివర్స్లను సూచిస్తుంది. ఇది చీలిక ఆకారం ఏర్పరుస్తాయి. ఇది ఏం సూచిస్తుంది అంటే పడిపోతున్న వెడ్జ్ నమూనా అనేది బుల్లిష్ రివర్సల్గా పరిగణించాలి, అంటే ధర పెరుగుదలను సూచిస్తుంది. ఇక మూడవది సిమెట్రికల్ ట్రయాంగిల్. ఇది త్రికోణం అనేది ఒక త్రిభుజాన్ని పోలి ఉంటే చార్ట్ అన్నమాట. దీనికి కాయిల్ అని కూడా అంటారు. ఈ ప్యాటర్న్ ఏర్పడే ముందు ధర ప్రారంభ కదలిక దిశలో విరిగిపోతుంది. ఎగ్జాంపుల్కి సిమెట్రికల్ ట్రయాంగిల్ ముందు అప్ ట్రెండ్ ఉంటే ధర అప్ సైడ్కి విరిగిపోతుంది. ఈ ప్యాటర్న్ని ఫాలో అయితే తప్పకుండా స్టాప్ లాస్ని పెట్టుకోవాలి. ఇక డిసెండింగ్ ట్రయాంగిల్ అంటే తెలుగులో అవరోహణ త్రిభుజం అని కూడా అంటారు. ఇది బేరిష్ సూచిస్తుంది అనమాట, అంటే కిందికి పడిపోవడాన్ని చూస్తాం. డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ ఇది. డిమాండ్ జోన్ ధర బలహీన పడుతున్నప్పుడు దీన్ని గుర్తించి స్వల్పకాలానికి లాభాలను సంపాదించడానికి వాడతారన్నమాట. అదే స్వింగ్ ట్రేడింగ్ అంటే. ఇంకా ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ చూద్దాము. డబుల్ టాప్ ప్యాటర్న్. ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ అప్ ట్రెండ్ చివరిలో కనిపిస్తుంది అనమాట. ఇది ఎల్లప్పుడూ బేరిష్గా ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా డౌన్ ట్రెండ్ చివరిలో డబుల్ బాటమ్ సెటప్ జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా బులిష్గా ఉంటుంది. అసలు స్టాక్లలో డబుల్ టాప్ అంటే మార్కెట్తోనే సంబంధం లేకుండా ట్రెండ్ రివర్సల్కు ముందు డబుల్ టాప్ కనిపిస్తుంది. ఇక డబుల్ బాటమ్ అంటే ఏమిటి? డబుల్ బాటమ్ ప్యాటర్న్ అనేది క్లాసిక్ టెక్నికల్ అనాలిసిస్ చార్టింగ్ ఫార్మేషన్. ఇది ట్రెండ్లో పెద్ద మార్పును సూచిస్తుంది అనమాట. ఇంకా మార్కెట్ ట్రెండింగ్ ముందుగా డౌన్ మూవ్ నుండి రివర్స్ను సూచిస్తుంది. ఈ ప్యాటర్న్ డబ్ల్యూ అక్షరం వలె కనిపిస్తుంది, అంటే డబ్ల్యూ లాగా కనిపిస్తుంది అనమాట. ఇలా 2 సార్లు కిందకి తాకిన ఇది అప్ ట్రెండ్ను సూచిస్తుంది అనమాట. ఒకేసారి అప్ ట్రెండ్గా అవుతుంది అనమాట. ఇక ట్రిపుల్ టాప్. ఈ ప్యాటర్న్ అనేది సాంకేతిక విశ్లేషణ చార్ట్ ప్యాటర్న్ అనమాట. ఇది బుల్లిష్ నుండి బేరిష్ను కూడా సూచిస్తుంది. ఈ ప్యాటర్న్ 3 శిఖరాలుగా ఉంటుంది. అవి 3 కూడా ఒకే ధరను సూచిస్తాయి. ఇది ధర పడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా స్వింగ్ ట్రేడింగ్కి మంచిది. ఇక ట్రిపుల్ బాటమ్. ఈ ప్యాటర్న్ అనేది చార్ట్ ప్యాటర్న్స్. ఇది మార్కెట్లో
డౌన్ ట్రెండ్ నుండి అప్ ట్రెండ్ని చూపిస్తుంది అనమాట. ఇది బుల్లిష్ని చూపిస్తుంది. ఇది 3 సార్లు తక్కువ ధరను తాకింది, అంటే కిందకి ధరకి ఒకేసారి ఒకే ధరకి తాకింది. ధర కూడా ఒకేలాగా ఉంటుంది. ధర 3వ డిప్పు తర్వాత రెసిస్టెన్స్ స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది స్వింగ్ ట్రేడింగ్కి చాలా మంచిది అనమాట. ఇక అన్నీ చెప్తుంది, అసలు ఎక్కడ కొనాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా, ఇదనమాట. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడు కూడా అప్ ట్రెండ్ ట్రేడింగే చేస్తాను, డౌన్ ట్రేడింగ్ మనం తర్వాత చెప్పుకుందాము. ఇక్కడ ఈ డౌన్లో మనం బై చేయాలి, గ్రీన్ ఉంది కదా అక్కడ బై చేయాలి. అట్లా పైకి వెళ్ళిన తర్వాత మనం ఎగ్జిట్ అంటే సెల్ చేసేయాలన్నమాట. అందుకోసం ఈ ప్యాటర్న్ మీకు పెట్టాను. ఇది స్వింగ్ ట్రేడింగ్కి ఇలాంటి ప్యాటర్న్స్ని మనం ఎత్తుక్కోవాలి. అలాగే ఇంకా స్వింగ్ ట్రేడింగ్లో కంపల్సరీ నేను డబ్బులు సంపాదించాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో మొత్తాన్ని చూసి నేర్చుకోండి. తర్వాత వచ్చి ఇంకెవరికన్నా డీమార్ట్ అకౌంట్ లేకపోతే నేను ఏంజిల్ 1 డిస్క్రిప్షన్లో పెట్టాను, ఆ లింక్ను ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని స్వింగ్ ట్రేడింగ్ని ఇన్వెస్ట్మెంట్ని చేసుకోండి. చూసారు కదా, వాటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా స్టాక్ని అనాలిసిస్ చేయాలన్నప్పుడు మీరు ఈ యొక్క ప్యాటర్న్స్ని మీరు చూసుకొని కూడా మీరు స్టాక్స్లో ఎంటర్ అవ్వచ్చు కదా, దానికోసం తోడ్పడిద్ది అనమాట. అలాగే ఇప్పుడు నేను ఒక 3 స్వింగ్ ట్రేడింగ్స్ స్టాక్స్ని మీకు నేను చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ స్టాక్ వచ్చి CDSL అనమాట. దీని ధర వచ్చి ప్రస్తుత ధర 1777 రూపాయల 55 పైసలుగా ఉంది. ఫండమెంటల్ చూద్దాము. ఫండమెంటల్ గుడ్ క్వాలిటీ ఇది, అలాగే వెరీ పాజిటివ్ ఫైనాన్షియల్ ట్రెండ్గా ఉందన్నమాట. 1 year రిటర్న్స్ వచ్చి 91.64%గా ఇచ్చింది. అయితే ఇక్కడ PE రేషియో వచ్చి ఎక్కువ ఉంది కొంచెం, అంటే ఇది ఆల్రెడీ పెరుగుతున్న స్టాక్ కాబట్టి PE కూడా పెరుగుతుంది. తర్వాత వచ్చి ROE కూడా మార్కెట్ బాగుందని తెలుస్తుంది అనమాట, ఎక్కువగానే ఉంది. తర్వాత వచ్చి ఇక్కడ షేర్ హోల్డర్స్ వచ్చి ఇక్కడ వచ్చి FII వాళ్ళు, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ వాళ్ళు, తర్వాత DI వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాల్యూమ్ ఎక్కువ ఉందనే చెప్పాలి. వాల్యూమ్ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ని ఇస్తుంది అనమాట. ఇక చార్ట్ని చూద్దాం మనం. CDSL చార్ట్ అనమాట. ఇది 1 yearది. చూసారా, పైకి కిందకి పైకి కిందకి. ఇది స్వింగ్ ట్రేడింగ్కి చాలా మంచిదనే చెప్పాలన్నమాట. అయితే ఇప్పుడు మనము 1 month చార్ట్ ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ 1 month అంటే నవంబర్ 27వ తారీఖున 1620 రూపాయలు ఉంది. అది 1 month తర్వాత చూస్తే అంటే మధ్యలో డిసెంబర్ 24న అలాగా 1964 దాకా టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చింది అనమాట. ఇప్పుడు 1779 దగ్గర ట్రేడ్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చి BSE స్టాక్ అనమాట. ఇది ప్రజెంట్ ప్రైస్ వచ్చి 5278గా ఉంది. అలాగే మనం ఫండమెంటల్ చూసుకుంటే గుడ్ క్వాలిటీ, తర్వాత వచ్చి పాజిటివ్ ఫైనాన్షియల్ ట్రెండ్ ఉంది. అలాగే 1 yearలో 132.86% రిటర్న్స్ ఇచ్చింది అనమాట. ఇక్కడ చూసుకుంటే PE కూడా ఎక్కువ ఉంది, వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే షేర్ హోల్డర్స్ వచ్చి FI వాళ్ళు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, DI వాళ్ళందరూ కూడా ఇది ట్రేడ్ అవుతుంది. ఈ వాల్యూమ్ కూడా 10 లక్షల పైనే ఉందన్నమాట. ప్రెసెంట్ వాల్యూమ్ ఎక్కువ ఉంటే మనకి ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇలాంటి వాటిని మనం ఎంచుకోవాలి. ఇప్పుడు BSE యొక్క చార్ట్ని కూడా మనం చూసేద్దాము. ఇది చూసారా, ఇది కూడా పెరుగుతూ తరుగుతూ స్వింగ్స్ని చేస్తూ ఉందన్నమాట. అయితే దీన్ని 1 month చార్ట్ చూసుకుంటే నవంబర్ 27వ తారీఖున 4492 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది అనమాట. అది డిసెంబర్ 20కి 5788 కూడా టచ్ అయింది. ప్రస్తుతానికి అది ఎంత ఇప్పుడు 5277. అంటే మనకి ప్రాఫిట్ అనేది బాగానే స్వింగ్ ట్రేడింగ్లో వస్తుందని తెలుస్తుంది. ఇది 1 month ఫ్రేమ్ లాగా పెట్టుకోవచ్చు. మూడో స్టాక్ వచ్చి బ్లూ స్టార్ లిమిటెడ్ అనమాట. ఇది వచ్చి ప్రస్తుతానికి 2072 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మన ఫండమెంటల్ చూసుకుందాము. ఫండమెంటల్ వచ్చి ఇది గుడ్ క్వాలిటీ, తర్వాత వచ్చి అట్రాక్టివ్ వాల్యుయేషన్లో కూడా ఉంది. ఫైనాన్స్ ట్రెండ్ కూడా న్యూట్రల్గా ఉందన్నమాట. అయితే
1 year రిటర్న్స్ వచ్చి 118గా ఉంది. అలాగే పి రేషియో ఎక్కువ ఉంది. తర్వాత ROI కూడా బాగానే వెళ్తుంది అనమాట. అయితే ఇక్కడ కూడా చూసారు మ్యూచువల్ ఫండ్స్, FI వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళు, DI వాళ్ళు, రిటైల్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ట్రేడ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది కూడా స్వింగ్ ట్రేడింగ్కి మంచిదని చెప్పవచ్చు. ఇక్కడ చార్ట్ చూసుకుంటే ఈ చార్ట్ కూడా చూసారా, కిందకి పైకి స్వింగ్ లాగా ఉంది. ఇది కూడా స్వింగ్ ట్రేడింగ్కి చాలా మంచిదని చెప్పుకోవాలి. ఇక్కడ 1 month చార్ట్ చూసుకుంటే November 27న ఎంత ఉంది, 1857 దగ్గర ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇది మధ్యలో December 24న 2158 రూపాయల దాకా కూడా టచ్ అయ్యి ఉందన్నమాట. తర్వాత వచ్చి ఇప్పుడు ప్రస్తుతం 2058 దగ్గర. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, ఒక 24-25 రోజులకే ఇది పెరిగిపోతుంది అనమాట. అట్లాగా ఇలాంటి ట్రేడ్స్ని మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కంపెనీలు కూడా స్వింగ్ ట్రేడింగ్కి ఎలా చూడాలో తెలిసింది కదా మీకు. ఇలాగా మీరు మీ కంపెనీలని సెలెక్ట్ చేసుకోవాలి అన్నమాట స్వింగ్ ట్రేడింగ్ కోసం. చూసారు కదా, మీకు కొంత కాకపోతే కొంతైనా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి 2 వీడియోలు కూడా చూడండి. అయితే నేను ఇప్పుడు ఈ 3 స్టాక్స్ చెప్పాను కదా, అంటే నేను మీకు ఒక గైడెన్స్ ఇస్తున్నాను అనమాట. ఏ స్టాక్నైనా ఇలా చూసుకోవాలని మీకు చెప్తున్నాను. ఆ స్టాక్స్ని మీరు ఐడెంటిఫై చేసి మీరు సొంతగా అనాలిసిస్ చేసుకొని మీకు నమ్మకం కుదిరినప్పుడే స్వింగ్ ట్రేడింగ్ చేయండి. స్వింగ్ ట్రేడింగ్లో లాస్ అంటూ ఉండదు, ప్రాఫిటే ఉంటుంది అనమాట. అంటే తొందరగా, అంటే లాంగ్ టర్మ్ కంటే 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలకి వేసుకోవచ్చు మనం. కానీ ఈ స్వింగ్ ట్రేడింగ్లో ఏంటంటే తొందరగా మనం సంపాదించుకోవాలి, ఎంత కొంత ప్రతి నెల మన ఖర్చులకి రావాలంటే ఈ స్వింగ్ ట్రేడింగ్ చాలా బెటర్ అనమాట. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకెవరైనా కొత్తగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేస్తారని మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.